నార్సింగ్లో ఎంఆర్పీఎస్ నేత నరేందర్ అదృశ్యం కలకలం రేపుతోంది. 48 గంటలు దాటినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నరేందర్తో పాటు ప్రవీణ్ కూడా అదృశ్యమయ్యారు. ల్యాండ్ విషయంలోనే తన భర్తను తీసుకువెళ్లారని చెబుతున్న నరేందర్ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నార్సింగ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి నరేందర్ కిడ్నాప్ అయి దాదాపు 24 గంటలు దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా ఇంకా అతనికి సంబంధించిన ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం నరేందర్ భార్య మనతో పాటు ఉన్నారు. పోలీసులు ఏం చెప్పారు ఒకసారి అడుగుదాం. ఏం చెప్తున్నారమ్మా నరేందర్కి సంబంధించి పోలీసులు? అని చెప్తున్నారు సార్, కానీ ఇంతవరకు 48 గంటలు అయ్యింది ఆయన వెళ్ళి. నిన్న మధ్యాహ్నం బీబీనగర్ దగ్గర ఉన్నాము వస్తున్నామని చెప్పారు. మీతో మాట్లాడారేమన్నా? బీబీనగర్ కాదు వరంగల్ అనేసి అంటున్నాడు, కానీ మళ్ళీ అంతలోపటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ ఆన్ అయ్యి మళ్ళీ ఎలా స్విచ్ ఆఫ్ అవుతుంది సార్? ఇప్పుడు ల్యాండ్ విషయంలోనే తను వెళ్ళాడు. ల్యాండ్ విషయం వాళ్ళే అరెస్ట్ చేశారు సార్, వాళ్ళే కిడ్నాప్ చేశారు. ముస్లిం వాళ్ళు ఎవరైతే కబ్జా పైన ఉన్నారో వాళ్ళే కదా సార్ కిడ్నాప్ చేసింది. పోలీసులకు చెప్పారా మరి మీరు ఆ విషయాన్ని? మేము రాత్రి మళ్ళీ కిడ్నాప్ కేసు పెట్టాం సార్. ఇప్పటి వరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. రాత్రి అంతా వెతుకుతున్నాం అంటున్నారు, కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ల్యాండ్ కి సంబంధించిన దాంట్లో లేదు సార్. మొన్న రీసెంట్ గా 3 days నుంచి తిరుగుతున్నాడు అంతే. ఇలా గొడవ అక్కడ అవుతుంది అని నాతో చెప్పడం వల్లనే నాకు డౌట్ వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ద్వారా నేను వెళ్ళి కంప్లైంట్ చేశాము. తన ఆరోగ్య సమస్య ఉంది, తను మెడిసిన్ వల్లనే బతుకుతుండు. మెడిసిన్ లేని తను ఉండడు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను మెడిసిన్ వేయాలి. నేను 8 లక్షలు పెట్టి సన్షైన్ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చుకున్నాను. 3 ఏళ్ల నుంచి తనను కాపాడుకుంటున్నాను. నిత్యం 3 ఏళ్ల నుంచి తను బయటికే వెళ్ళడం లేదు. ఈ చుట్టుపక్కలనే తిరుగుతాడు. ఆయన హింసుపై చెప్పడం వల్లనే తను బృందావనానికి వెళ్ళాడు. దాదాపు 48 గంటలు దాటినా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదని చెప్తున్నారు. ప్రవీణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఉన్నారు. నరేందర్ తో పాటు ప్రవీణ్ కూడా వెళ్ళాడు, అతను కూడా కనిపించట్లేదు. మీకేం చెప్తున్నారమ్మా? ప్రవీణ్ కి సంబంధించి పోలీసులు మాట్లాడారా? మీరు మాట్లాడారు సార్ మాతో. ఇంకా ఏం చెప్పలేదు సార్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మాకేం అర్థమైతే అసలు వెళ్ళేటప్పుడు కూడా అసలు ఏం చెప్పి వెళ్ళలేడు. మాకు దయచేసి మా బాధను అంగీకరించుతారని కోరుతున్నాను సార్. ఇదంతా ముస్లిం వాళ్ళ ప్లానే సార్. రాత్రి కూడా అసలు అక్కడ అది పెట్టేసి వచ్చినాం సార్. ముందుకెళ్ళి రమ్మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేయడం ఇది మొన్ననే జరిగింది సార్. అసలు ప్రవీణ్ కి సంబంధించిన కుటుంబ సభ్యుల వర్షను ఇప్పటి వరకు దాదాపు 2కి సంబంధించిన ఆచూకీ అయితే లభించలేదు. నిన్న వరంగల్ నుండి బయలుదేరుతున్నామని చెప్పి ఆ తర్వాత ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని జరిగిందా, వాళ్ళకి సంబంధించిన సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు అయితే ఆందోళనలో ఉన్నారు. మరొకవైపు పోలీసులు 4 టీంలు ఏర్పాటు చేసి వీళ్ళిద్దరి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ కు సంబంధించిన వివాదమే వీళ్ళిద్దరి కిడ్నాప్ కి కారణంగా ఇప్పటి వరకు అయితే అనుమానిస్తున్నారు కుటుంబ సభ్యులు. కెమెరామెన్ రాజ్ కుమార్.